మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు గ్రహాల సంచారాలు పరిశీలిస్తే సూర్యుడు కన్యారాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కన్యారాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రమోషన్ కోసం ట్రై చేసుకుంటే ప్రమోషన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కావలసిన చోటికి మంచి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో కూడా పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైనా ఉంటే వాటిని పొందటానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రితో ఉన్న గొడవలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి ఉపశమనం అనేది అనారోగ్య సమస్యల నుంచి చాలా చక్కగా కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. కానీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మళ్ళీ సూర్యుడి బలం తగ్గిపోతుంది. సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కన్యారాశి వాళ్ళకి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ఇబ్బందులు ఉంటాయి, తండ్రి వైపు బంధువులతో కూడా సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ వచ్చే చికాకుల నుంచి బయటపడాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రము ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ 5 రోజుల్లో అంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో వీలైనప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం ద్వారా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజులు బుధుడి బలం లేదు. దానివల్ల కన్యారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా అంత గొప్పగా లాభాలు ఉండవు, ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం లేదు కాబట్టి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలంటే కన్యారాశి వాళ్ళు గణపతి షోడశనామ స్తోత్రం ప్రతిరోజు వినాలి. గణపతికి సంబంధించిన 16 నామాలకు సంబంధించిన స్తోత్రం రోజు వినాలి. అలాగే గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడి బలం పెంచుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినా మంచి రేటు రాదు. రియల్ ఎస్టేట్లో కూడా డీల్ ఓకే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అప్పుల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటి పరంగా కూడా ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఈ రకమైన సమస్యలన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం తొలగింపజేసుకొని అర్ధాష్టమ కుజదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రుడు కన్యారాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు
మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత ఒక్కరోజు డిసెంబర్ 20వ తేదీ 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 9 రోజుల్లో కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో డిస్టెన్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల ట్రబుల్స్ ఫేస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆఖరి రోజు డిసెంబర్ 20 మాత్రం శుక్రుడు 4వ స్థానంలోకి రాగానే సిస్టర్స్తో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు వస్తూ ఉంటే కళారంగంలో కూడా కొత్త అవకాశం అందిపుచ్చుకోవటానికి ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ కన్యారాశి వాళ్ళకు బలం ఉంది. కాబట్టి ఈ 9 రోజులు శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో శుక్రుడు పూర్తిగా యోగిస్తాడు. నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో శుక్రుడి బలం పెంచుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి
వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టే ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.